హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. జగన్ను నమ్మితే నట్టేట్లో మునిగినట్టేనా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి కనుక మనం చూస్తున్నట్లయితే అది వాస్తవమే అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా మనం కనుక పరిశీలిస్తే వైసీపీ అనే పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి ఇప్పుడు అంటే అధికారం చేపట్టిన తర్వాత 2024 ఎన్నికలకు ముందు సమయం వరకు ఏ విధంగా ప్రస్థానం కొనసాగిస్తున్నారు ఏంటి అని కనుక పరిశీలిస్తే అసలు ఈ పార్టీకి ఓ విధంగా వెన్నుముకగా నిలబడింది ఎవరు? సరే, ప్రజలు, కార్యకర్తలు వీళ్ళందరికంటే కూడా ముందుగా కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ గారు, షర్మిల గారు, అఫ్కోర్స్ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే పార్టీ ఆవిర్భావ సమయంలో వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు, కానీ ఆ తర్వాత ఆయన కూడా వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. కానీ కట్ చేస్తే ఏమైంది? ఆ పార్టీకి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు తను చేసిన పాదయాత్ర, విజయమ్మ గారు తను చేసిన పబ్లిసిటీ, ప్రచారంలోని వ్యాఖ్యలు, అనిల్ కుమార్ ఏదైతే షర్మిల గారి భర్త ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు అంటే గత ఎన్నికలకు ముందు కావచ్చు, దానికి ముందు కావచ్చు. సో ఈ విధంగా వీళ్ళందరూ పడిన కష్టం చివరికి ఏమైంది? ఏ ఒక్క కుటుంబ సభ్యులతో కూడా సఖ్యత లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఇలా షర్మిల గారు దూరం అయ్యారు. విజయమ్మ గారు గౌరవ అధ్యక్షురాలుగా ఆవిడ రాజీనామా చేశారో లేకపోతే ఆవిడే తప్పుకున్నారో వీళ్ళు తప్పించారో అనేక రకాలైన వార్తలు, కథనాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక దాని తర్వాత ఇక భార్యాభర్తలు ఇద్దరు తప్పుకున్నారు కాబట్టి కుటుంబ సభ్యులు ఆ విధంగా దూరం అయ్యారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు అయితే ఏకంగా హత్యకే గురయ్యారు. సరే, ఈ హత్య ఎవరు చేశారు ఏంటి అని సిబిఐ ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటే దానికి సంబంధించి అసలు వాస్తవాలు ఎంతకాడికి తేలట్లేదు. హత్య జరిగి 5 సంవత్సరాలు అయ్యింది. 2019 మార్చి 15వ తారీఖున జరిగింది హత్య. మరి ఇప్పుడు 2023 డిసెంబర్, ఇంకొక 3 నెలలు 4 నెలల్లో 5 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ ఆ హత్యకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి సిబిఐ చెబుతుంది. కానీ అసలు నిందితులు ఎవరు అనేది క్లియర్ కట్గా వీరు అని చెప్పేసి తేల్చలేకపోతున్నారు. సరే, కనీసం ఒక కొడుకుగా తను కూడా అధికారంలో ఉన్నా కానీ అతను సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి సునీతారెడ్డి గారు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సునీతారెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారు. సో ఇది ఫ్యామిలీ పరిస్థితి. ఇక దాని తర్వాత ఆయన అనుచర వర్గం, ఆయన నమ్మిన ఎమ్మెల్యేలు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి ఇందులో ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉన్న వ్యక్తి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. సో 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన కనుక లోకేష్ గారి పైన గెలిస్తే క్యాబినెట్లో ప్లేస్ ఇస్తాను అని చెప్పేసి 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఆఖరిగా మీటింగ్ జరిపింది ఎక్కడ అంటే మంగళగిరిలోనే. సో అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు అదే, నేను ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి క్యాబినెట్లో చోటిస్తాను అని. మరి 2014లో అప్పుడు కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. అప్పుడు ఆయనే చెప్పారు మంగళగిరే రాజధాని కాబోతుంది అని చెప్పేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2014లో. అంటే అధిష్టానం నిర్ణయం తీసుకోకుండా ఆయన మాట్లాడలేరు కదా. సో అప్పుడే రాజధానికి వాళ్ళు కూడా ఓకే అన్నారు. కానీ 2014లో ఇదే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే రాజధాని అదే చేసేవాళ్ళు. కాకపోతే అవకాశాలు ఉంటాయి చూసారు. ఇప్పుడు ఏదైతే ఇన్సైడర్ ట్రేడింగ్ ఇట్లాంటివి అంటారో అది వాళ్ళు చేసుకునే వాళ్ళేమో బహుశా. మరి 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మరి ఈ రకంగా చేసింది అని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేస్తారు. సరే, అది కట్ చేస్తే మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అంత విధేయతతో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉండి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి పైగా తెలుగుదేశం పార్టీ పైనే అనేక రకాలైన కేసులు, ముఖ్యంగా అమరావతికి రిలేటెడ్, అందుగురించే నేను ఇప్పుడు అసలు అమరావతికి సంబంధించిన ఇష్యూ కూడా మాట్లాడింది. అమరావతికి రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా కేసులు వేసింది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. ఆ రకంగా అసలు లీగల్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా వైసీపీకి ఈయనే భుజాన వేసుకొని ప్రతి ఒక్క అంశం పైన పోరాడుతూ ఉన్నారు. ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏమైంది? ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే ఆయన పార్టీకి, పదవికి, అన్నిటికీ రాజీనామా చేశారు. మంత్రి పదవి వచ్చిందా? రాలేదు. చివరికి ఏమైంది? పోనీ అమరావతి రాజధాని అని చెప్పేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2014లో చెప్పారు అంటే ఖచ్చితంగా అధిష్టానం నిర్ణయం తీసుకొని ఉంటుంది కదా. కానీ ఇక్కడేం జరిగింది? దాన్ని ఉల్టా చేశారు. ఉల్టా చేయడానికి గల కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి
సో ఆయన నిర్ణయానికి మరలా వీళ్ళు కూడా ఒకే రకంగా ఉంటే బాగోదు అని చెప్పేసి ఆయనకి రివర్స్గా ఉండాలనే ఉద్దేశం మీద అమరావతి కాదు 3 రాజధానులు లీనేసరికి అప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఒక దెబ్బకి ఆయన కూడా షాక్ అయ్యారు. చివరికి ఆయన ఏం చేశారు, ఇదేంటండి మనం రాజధాని గురించి ఈ పరమైన నిర్ణయాలు తీసుకున్నాము, మరి దీనివల్ల నాకు నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా అభిప్రాయపడినట్లుగా అప్పట్లోనే, ఇప్పుడు కాదు, ఇది 2019లో డిసెంబర్లో ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది 2020 సమ్మర్లోపు జరిగిన ఆ పరిణామాలు అనమాట, 2020 లోపు. సో ఆ పరిణామాల నేపథ్యంలో మీరేం కంగారు పడమాకండి, అవన్నీ నేను చూసుకుంటానులే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చినట్లు. సో దీనికి సంబంధించి అనేక రకాలైన అంశాలు ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పెద్దగా అప్పటి నుంచి పెద్దగా తిరగడానికి కూడా కొంచెం ఆలోచిస్తూ ఉండేవాళ్ళేమో, కానీ అప్పుడు ప్రజల్లో పెద్దగా లేరు. ఇదే 2014 నుంచి 19 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ. కానీ అప్పట్లో ఆయన 4 రూపాయలకి భోజనం క్యాంటీన్ పెట్టారు, బ్రహ్మాండంగా సోషల్ సర్వీసులు చేశారు. మరి అదే రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన సొంత పార్టీని అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆ క్యాంటీన్లు వేవులు. ఈ విధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి చివరికి ఇప్పుడు మంగళగిరిలో టికెట్ లేదు. అదేమిటి అంటే బీసీలు అంటున్నారు. మరి బీసీలు అనేవాళ్ళు కొత్తగా ఇప్పుడు ఓటింగ్లు రాపించుకొని మంగళగిరిలో ఏమైనా ఓటింగ్ శాతం పెరిగిందో నాకు తెలియదు, కానీ సడన్గా బీసీ నినాదం ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? ఇంతకుముందు ఎప్పుడూ లేని బీసీ నినాదం ఇప్పుడు ఎందుకు వస్తుంది? మరి 2014లో కావచ్చు, 19లో కావచ్చు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని మరి అక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టినప్పుడు బీసీ నినాదం ఏమైంది? అప్పుడు ఇదే గంజి చిరంజీవి తెలుగుదేశం పార్టీలో పోటీ చేశాడే, అప్పుడు అతను బీసీ కదా, మరి అదే బీసీ నినాదంతో మరి అక్కడ గెలవాలి కదా, అప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గెలిచారు కదా. ఇవి మరి ఇక్కడ అంశాలు. దీనికి సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన వేసుకొని వైసీపీని ఆ విధంగా నెత్తిన పెట్టుకొని తిరిగినందుకు ఇవాళ ఆయన పరిస్థితి అటు క్యాబినెట్లో పదవి లేదు, చివరికి పార్టీ నుంచి రాజీనామా చేశారు. ఇక మరొక వ్యక్తిని తీసుకుందాం. ఆయనే మన రేపల్ల నియోజకవర్గానికి సంబంధించి మోపిదేవి వెంకటరమణ గారు. అఫ్కోర్స్ ఆయన గెలవలేదు. గెలవనప్పుడు ఆయనని ఎమ్మెల్సీ కోటాలో మంత్రిని చేశారు. దాని తర్వాత మొన్న రాజ్యసభకి ఎంపీకి పంపించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఇదే మోపిదేవి వెంకటరమణ గారు మరి ఇప్పుడు ఆయన చీరాలు పంపించాలని ఎందుకు భావిస్తూ ఉన్నారు? ఇప్పుడు అదే ఆందోళన. సో ఇక్కడ ఆల్రెడీ అనగానే సత్యప్రసాద్ రేపల్లిలో ఆయన ఎమ్మెల్యే, ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనే, ఈయన ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన. సో బీసీ ఓటర్లందరూ అటు ఇటు స్ప్లిట్ అయిపోతారు కాబట్టి నేను ఆయన్ని అక్కడి నుంచి అక్కడికి పంపిస్తే మరి రేపల్లో ఎవరిని పోటీ చేస్తారు, అది వేరే విషయం. సో ఇప్పుడు ఆ మోపిదేవి వెంకటరమణ గారిని తీసుకెళ్ళి చీరాల్లో అనుకోవాలన్నారట. సో చీరాల్లో ఏంటి, బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో అక్కడ బీసీ సామాజిక వర్గం వాళ్ళ ఓట్లన్నీ కూడా రావాలి. ఇక్కడ ఎంతసేపటికి కులపరంగానే ఓటింగ్లు అంటే ఇంక ఏంటి, ఇంకా రాష్ట్రాన్ని ఏం చేస్తున్నాం మనం? ఈ కులం పేరు మీద విచ్ఛిన్నం చేస్తున్నట్లుగా ఉంది. మీకు నిజంగా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా సరే మీ దగ్గర ప్రజలకి సేవ చేయాలి అనే దృక్పథం కనుకుంటే ఈ సామాజిక సమీకరణాలు కాకుండా మంచి చెడు, ఎవడ మంచి చేస్తాడు ఎవడ చెడు చేస్తాడు ఇదే ప్రజలకు తెలియాలి. అంతేగాని ఈ కులం వాడు ఆ కులం వాడేంటి, ఈ కులాలే పెడతాయి అన్నమాట, కూడు అనమాట. ఎంతసేపటికి ఈ కులంతో కొట్టుకులాడమే అంతసేపటికి. అదేమిటంటే కులాలను కలిపే ప్రక్షాళన చేస్తాయి. ఎక్కడ చేస్తున్నారు? కులాలను కలిపే ప్రయత్నం ఎక్కడుంది అసలు? ఎక్కడికక్కడ ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం, ఇదే గొడవ. సో ఈ విధంగా మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మోపిదేవి వెంకటరమణ గారు మరి ఆయన కుటుంబానికి అంత సాన్నిహిత్యంగా ఉండే వ్యక్తిని ఇవాళ ఆయన తీసుకెళ్ళి చీరాల్లో పెట్టాలనుకుంటున్నారు. ఇంతవరకు ఒక ఎపిసోడ్. ఇప్పుడు అసలు చాలా కీలకమైన ఎపిసోడ్. అదే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు. ఆయన సరే ఆయన ఏ విధంగా మాట్లాడతారు ఏంటి అవన్నీ ప్రక్కన అంశాలు, కానీ వల్లభనేని వంశీ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలుపొంది ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టారు. అంతవరకు బాగానే ఉంది. జై కొట్టినప్పుడు ఆయనకు ఆపోజిట్గా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు గారితో అంతర్గతంగా వాళ్ళకి విభేదాలు, దొట్ట రామచంద్రరావు, అక్కడ వర్గాలు, సరే ఇవన్నీ జరుగుతున్నా వల్లభనేని వంశీకే టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గా భావించారు. ఈ నేపథ్యంలోనే యార్లగడ్డ వెంకట్రావు కూడా పార్టీకి దూరమై చివరికి ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అయ్యాడు కదా, ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత వల్లభనేని వంశీకి కూడా టికెట్, గన్నవరం టికెట్ ఇవ్వడానికి అధిష్టానం మరి ఆలోచిస్తుందట. ఆయన తీసుకెళ్ళి పెనమలూరు నియోజకవర్గంలో పెట్టాలనుకుంటారు. ఎందుకని పెట్టాలనుకుంటున్నారు పెనమలూరు నియోజకవర్గంలో? ఇదే పెనమలూరు నియోజకవర్గంలో 2004లో 2009లో మరలా ఇప్పుడు 2019లో ఇలా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కొలుసు పార్థసారథి గారు. సో ఇప్పుడు ఆయనకి స్థానభ్రంశమే.
సో ఆయన్ని తీసుకెళ్ళేమో గన్నవరంలో ఉన్న వల్లభనేని వంశీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, సో ఇప్పుడు ఏమవుతుంది, ఎంతో కొంత గెలిచే అవకాశం ఉన్న వల్లభనేని వంశీ కాస్త ఇక ఖచ్చితంగా గెలవకుండా పోవడానికి స్కోప్ ఉన్నట్లుగా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. సో ఇదే విధంగా ఈయన తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఈయన్ని గెలవనీయకుండా చేస్తారు. అదేమిటి అంటే బీసీ నినాదం, మరలా ఇక్కడ కులం కొంపటే. గన్నవరం నియోజకవర్గం నుంచి మరి అదే బీసీ నినాదం అనుకున్నప్పుడు గతంలో ఎలాగా ఈ విధంగా ప్రజలందరూ ఎట్లా సపోర్ట్ చేస్తారు? మరలా ఇక్కడ ఇదే పెనలూరు నియోజకవర్గంలో మరలా తీసుకొచ్చి ఇక్కడ కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి ఈయన. సో అదేంటి అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి నిలబడుతుంది. ఉదాహరణకి బోడే ప్రసాద్, ఆయన గతంలో చేసిన ఎమ్మెల్యేనే. సో అక్కడ నిలబడితే కమ్మ సామాజిక వర్గ ఓట్లు చీలుతాయి. ఇక ఎమ్మెల్యే అట్లా ఓటు చీలే కాడికైతే ఇంకేముంది. అయితే వీరితో పాటుగా మరో ప్రముఖ వ్యక్తి, ఆయన ఎవరో కాదు, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు. అటువంటి వ్యక్తి పరిస్థితి కూడా ఏమైందో మనకు తెలియదేం కాదు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటారా? అదేనండి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం, బంధుత్వం కూడా ఉన్నది. మరి అటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారే సర్వస్వం అంటూ ఆయన రావడం జరిగింది. మరి అటువంటి ఆయన పరిస్థితి వాళ్ళు ఏమైంది? ఈరోజు చూస్తే ఆయన పరిస్థితి అసలు టికెట్ ఉంటుందో లేదో తెలీదు. ఆయన పరిస్థితి కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ఆయన ఏం చెప్పుకొస్తున్నారు మనకు తెలియదు కదా. ఇటీవల అనేక కథనాలు వస్తూనే ఉన్నాయి. సో ఈ విధంగా ఒకరు కాదు ఇద్దరు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువులు, అయితే అదేవిధంగా ఆయన ఫాలో అయ్యేవాళ్ళు, మీరే నా సర్వస్వం జగనన్నే అన్నవారు. మరి అంతెందుకు, గుండె లబ్డబ్ అని కొట్టుకునే దాని బదులు జగనన్న అని కొట్టుకుంటుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు. ఈ విధంగా లిస్టు కనుక చెప్పుకుంటూ పోతే శాంతాడంత అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటి? వాడే కులం వీడే కులం చూసి ఓట్లు వేస్తున్నారా? మరి అలా చూసి ఓట్లేస్తే కమ్మ సామాజిక వర్గానికి కానీ రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని ఓట్లు పడతాయి? అది మీరే అర్థం చేసుకోండి. ఆ సామాజిక వర్గాలే చూసుకుంటే మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలవడు. ఇవాళ ఈ కులం కుంపట్లన్నీ మరలా కొత్తగా తీసుకొచ్చేసి అదేమిటి అంటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటున్నారు. కానీ కులాల మధ్య మాత్రం విపరీతంగా చిచ్చులు పెడుతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరి దళితులపైన ఎన్ని అమానుషమైన దాడులు, ఒకటా రెండా కొలలో. పోనీ ఎవరైనా సరే దళిత హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సుచరిత గారు కానీ ఇప్పుడు తానేడు వనిత గారు కానీ ఏ రోజు ఆయన నోరు విప్పి ఇది అని మాట్లాడలేదా? సుచరిత గారు అని అప్పుడప్పుడు మాట్లాడేవారు. తానేడు వనిత గారు ఏ రోజు ఎప్పుడు మాట్లాడాల? మరి తన సొంత నియోజకవర్గంలో వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడే మాట్లాడతలా. ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే మాత్రం నట్టేట్లా మునిగిపెట్టిన అనేది ఈ ఉదాహరణలు బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం దీనికి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే నట్టేట్లో ముంచినట్టేనా మునిగినట్లేనా అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.